అంటే దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి. సార్ నేను ఈ క్లినిక్ పెట్టినప్పుడు కూడా రెగ్యులర్ క్లినిక్ లాగా అందరికీ ఏమంటే డెంటల్ అంటే ఆల్రెడీ ఫియర్ ఉంటుంది. అవును ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఉండకుండా ఉండాలి అని సీలింగ్స్ కొంచెం హైట్గా తీసుకొని లైట్ కలర్స్ వాడడం, అంటే ఆల్ దీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలామంది ఏంటంటే ఒక భయంతో ఉంటారు. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా అందరూ చూసేస్తున్నారు. అబ్సల్యూట్ సో యూ హ్యావ్ టు గివ్ వరల్డ్ క్లాస్, అంటే నాట్ జస్ట్ బై సేయింగ్ వరల్డ్ క్లాస్ అని మాట అనుకుంటా, మనం ట్రీట్మెంట్తో పాటు దానికి తగ్గట్టు అంబియన్స్ అవన్నీ ఇస్తే దట్ ఈస్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు మీ. సో ద మూమెంట్ పేషెంట్ వాక్స్ ఇన్, వాళ్ళు కొంచెం కామ్ మైండ్ ఉండాలని కొంచెం గ్లాసెస్ ఎక్కువ పెట్టాం. సో పక్కన గ్రీనరీ చూస్తే మైండ్ ఈజ్ ఆల్రెడీ ఎట్ కామ్. సో చైర్ మీద తీసుకున్న తర్వాత ఒక రూమ్స్ అన్ని కొంచెం వైడ్గా ఉండి ఎంటీగా ఉంటే దే విల్ స్టార్ట్ ఫీలింగ్ మోర్ బెటర్, ప్లెజెంట్గా ఉంటుంది. అది మాకు ట్రీట్మెంట్లో కూడా మాకు కూడా హెల్ప్ అవుతుంది. అంటే పేషెంట్ రిలాక్స్గా ఉన్నప్పుడు మాకు మాట్లాడడం చేయడం ఈజీగా అయిపోతుంది. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ బోత్ ద వేస్. దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్. అంటే క్లినిక్ని పర్సనల్గా ఎందుకు చేసుకున్నాను అంటే, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ లాస్ట్ 15 yearsలో నేను చూసింది ఏమేమి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ కర్వ్ అండి. వాళ్ళు రేపు కొత్త టెక్నాలజీ రావచ్చు, కొత్తగా ఏమైనా వచ్చినా అది మనం ఇంప్లిమెంట్ చేయాలనే యాటిట్యూడ్తోనే ఉంటాను ఎప్పుడు నేను. సో దానిలో ఓకే నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దామని అనుకుంటే, ఎంత పెద్దగా పెట్టి 20 చైర్లు 30 చైర్లు క్లినిక్ అలా దట్ ఈస్ నాట్ అచీవ్మెంట్. సింగిల్ మినిమం చైర్స్తో అయినా కూడా మంచి అంబియన్స్ ఇచ్చేసి పర్సనల్ ప్రాక్టీస్గా చేసుకోవాలనేదే ఈ జూబ్లీ హిల్స్ మెయిన్ బ్రాంచ్ ఇంటెన్షన్. రైట్. యాక్చువల్లీ ఇక్కడ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అండ్ గచ్చిబౌలి బ్రాంచ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడు ఉంటున్నారు, ఇక్కడ ఎప్పుడు ఉంటున్నారు? మై డే స్టార్ట్స్ ఎట్ 9:30 అండి. 9:30కి ఫస్ట్ కేస్ స్టార్ట్ చేస్తాం. వీ ఎండ్ బై అబౌట్ 7:30, 8 o'clock. సో ప్రతిరోజు ఒక సెషన్, ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్ అక్కడ గచ్చిబౌలిలో ఉంటే ఈవినింగ్ సెషన్ ఇక్కడ ఉంటానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ, ఈవినింగ్ అక్కడ. సో ప్రతిరోజు ఐఎమ్ అవైలబుల్ ఇన్ బోత్ ది సెంటర్స్. బట్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండి. వీ హ్యావ్ 6 full-time డాక్టర్స్ హు ఆర్ ఎంగేజ్డ్ విత్ అస్. సో వేరే వేరే స్పెషాలిటీస్. నాది నేను ప్రాస్తో పాటు ఇంప్లాంట్స్, డెంచర్స్, స్మైల్ డిజైనింగ్ నేను చేస్తాను. దెన్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ గమ్ సర్జరీస్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్కి ఆర్థో సపరేట్ టీమ్ ఒకటి, ఇన్విజిలైన్కి వీ హ్యావ్ ఎ సపరేట్ టీమ్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టీమ్ వర్క్, బట్ సూపర్ హెడెడ్ బై నేను. అన్నీ చూస్తాను ఎలా జరుగుతున్నాయి ఏంటి. అంటే నాట్ జస్ట్ ట్రీట్మెంట్ వైజ్ మనం అనుకున్న అంబియన్స్ ఇవ్వగలుగుతున్నామా, పేషెంట్కి కంఫర్ట్ ఇవ్వగలుగుతున్నామా, పేషెంట్ వచ్చినప్పుడు ఫ్రంట్ ఆఫీస్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, సో అసిస్టెంట్స్ ఎలా ఉన్నారు, ఎపథీ టువర్డ్స్ పేషెంట్స్, అవన్నీ జనరల్గా నేను ప్రతి మార్నింగ్ చూసుకుంటాను. వైఫ్ కమ్స్ ఇన్ అండ్ షీల్ టేక్ కేర్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్లినిక్ హైజీన్ ఎలా ఉంది, నీట్గా ఉందా. సో ఇట్స్ అ టీమ్ వర్క్. అబ్సల్యూట్లీ సార్. అంటే స్మైల్ కరెక్షన్ అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? వాట్ యూ డూ జనరలీ? స్మైల్ కరెక్షన్స్లో లాట్ ఆఫ్ పీపుల్ దే కమ్ అండ్ ఆస్క్ నాకు స్మైల్ కరెక్షన్ కావాలని. సో స్మైల్ కరెక్షన్ అన్నప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు డూ ఇట్ అండి. ఇప్పుడు స్మైల్ కరెక్షన్లో సింపుల్గా మీరు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్తో పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి, ఆ సందులు క్లోజ్ చేసుకొని వరుస కరెక్ట్గా చేసుకోవడం ఈజ్ ఆల్సో స్మైల్ కరెక్షన్ కొందరికి. దెన్ ఒకవేళ ఇన్విజిలైన్ పేషెంట్ వారు సూట్ అవ్వరు, అంటే గమ్ కండిషన్ బాగాలేదు, ఇన్విజిలైన్ సూట్ అవ్వదు, లేదా ట్రెడిషనల్ బ్రేసెస్ సూట్ అవ్వదు అనుకుంటే దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ వెనియర్స్. గమ్ లైన్ సూట్ అవ్వదు అంటే గమ్ కండిషన్ హెల్తీగా ఉండాలంటే, ఒక పన్నుని మనం A to B పొజిషన్ మూవ్ చేయాలి అని అంటే గమ్ కండిషన్స్, అంటే గమ్ చుట్టుండే బోన్, ఆ పంటి చుట్టుండే బోన్ అండ్ గమ్ కండిషన్ బాగుంటేనే మనం ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ ఆర్ బ్రేసెస్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మీరు ప్రెషర్ పెట్టి టీత్ని మూవ్ చేసినప్పుడు ఆ గమ్ కండిషన్ బాగా లేకుంటే, లేదా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే పళ్ళు లూజ్ అయిపోతాయి. సో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈవెన్చువల్గా చూస్తే అన్ని పళ్ళు కదలడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరైనా నా దగ్గరకు వచ్చి స్మైల్ కరెక్షన్ అన్నప్పుడు నేను మల్టిపుల్ ఆప్షన్స్తో చూస్తాను. అంటే ఫస్ట్ గమ్ కండిషన్ బాగుందా, గమ్ కండిషన్ బాగుంటే వీల్ ప్రజెంట్ దిస్ ట్రీట్మెంట్. ఏది మీరు ట్రెడిషనల్ బేసిస్ పెట్టుకోవచ్చు, లేదా ఇన్విజిలైన్ పెట్టుకోవచ్చు అని. దెన్ కమ్స్ ది క్వశ్చన్ ఆఫ్ టైం. కొందరు ఏమంటారంటే నాకు టైం ఫ్యాక్టర్ అంత లేదు, నేను సంవత్సరం పాటు 6 months అలా నాకు టైం లేదు, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్, లేదా నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, నాకు హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్లో ఐ వాంట్ బెటర్. కొందరు ప్రొఫెషనల్గా మూవీ సైడ్ ఉన్న యాక్టింగ్, అలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు దెన్ విల్ ప్రజెంట్, అంటే టైం ఫ్యాక్టర్ ఒకటి, గమ్ కండిషన్ ఒకటి తీసేసుకొని దెన్ విల్ ప్రజెంట్ ద సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్. అది మనం కాంటాక్ట్ లెన్స్ లాగా టూత్ లెన్స్ అని ఉంటాయండి. అది మనం పంటి మీద పర్మనెంట్గా స్టిక్ చేస్తాం, అంటే బాండింగ్ చేసేస్తాం. సో దాంతో కూడా మీకు ఇర్రెగ్యులర్ టీత్ ఉంటే కరెక్ట్ అవుతాయి, పంటి మధ్యలో సందులు ఉంటే అవి క్లోజ్ అవుతాయి, డిస్కలర్ టీత్ ఉంటే కూడా క్లోజ్ అవుతాయి. దెన్ కమ్స్ ది అదర్ స్మైల్ కరెక్షన్లో థర్డ్ ఆప్షన్ ఇస్ కొందరు మిస్సింగ్ టూత్తో వస్తారు. అంటే మిస్సింగ్ టూత్ కుడ్ బి యాక్సిడెంట్ వల్ల పన్ను ఇరగడం, లేదా ఇలా గమ్ కండిషన్ ఏదైనా వీక్ ఉండి పన్ను ఇన్ఫెక్షన్ వల్ల ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవడం, లేదా పన్ను పడిపోవడం, ఈ కారణాల వల్ల వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మిస్సింగ్ టూత్ కాబట్టి ఇంప్లాంట్స్ పెట్టి అక్కడ
గ్యాప్ క్లోజ్ చేస్తామండి. సో ఇవన్నీ అయిన తర్వాత దెన్ ఫైనల్లీ అన్ని పనులు ఉండవు, చాలా మందికి కంప్లీట్గా మిస్సింగ్ టూత్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పైన కింద ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసి రీహాబిలిటేట్ చేస్తాం. సో ఒక స్మైల్ కరెక్షన్ అంటే ఇట్ కుడ్ బి అ 20-year-old ఆర్ ఇట్ కుడ్ బి అ 12-year-old పర్మనెంట్ టీత్ 13 years వచ్చిన తర్వాత బ్రేసెస్ నుంచి ఇట్ కుడ్ బి అ 70-year-old హూ ఇస్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ఎ స్మైల్ కరెక్షన్, ఏది మిస్సింగ్ టూత్. సో స్మైల్ అనేది మనం నవ్వినప్పుడు పనులు అందంగా కనబడుతున్నాయా, అందంతో పాటు మనం ఫిజికల్గా ఫంక్షన్ చేయగలుగుతున్నా, వాటిని మాట స్పష్టంగా వస్తుందా, ఫొనెటిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లిప్ సపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి దీస్ ఆర్ ది మల్టిపుల్ వేస్ అండి. ఒకటి స్టిక్ అయ్యి ఇది స్మైల్ కరెక్షన్ అని మాత్రం నేను అనను. డిపెండింగ్ ఆన్ ది పేషెంట్స్, వారికి ఎక్స్పెక్టేషన్స్, పేషెంట్స్ కండిషన్స్ బట్టి మనం వేరీ చేసుకుంటాం. మనిషి పుట్టిన తర్వాత వచ్చే ఫస్ట్ పళ్ళని పాల పళ్ళు అని అంటారు, అవి ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తాయి ఒకసారి. బట్ సమ్ టైమ్స్ 2 సార్లు కూడా ఊడే అవకాశం ఉంది అని కొంతమంది చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? జనరల్గా ఒక బిడ్డ పుట్టిన తర్వాత 8 months to 12 months ఆర్ 14-16 months వరకు మిల్క్ టీత్ ఫార్మేషన్ అవుతుందండి. అది అయిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years, అంటే బేబీ బాయ్ ఆర్ గర్ల్ 6 years ఉన్నప్పుడు ఫస్ట్ పర్మనెంట్ టీత్ అనేది రెప్ట్ అవుతుంది, కింది పన్ను ఫస్ట్ వస్తుంది. దెన్ 7 years అప్పుడు పైది వస్తుంది. సో జనరల్గా ఒక పర్మనెంట్ ఎరప్షన్ స్టార్ట్ అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్, కొందరికి హ్యాబిట్స్ ఉంటాయి, టమ్ సకింగ్ హ్యాబిట్, ఇవన్నీ ఆ హ్యాబిట్స్ వల్ల కొంచెం ఏమన్నా డిలే అవ్వడం, లేదా మన పర్సనల్ గ్రోత్ వల్ల ప్రీమెచ్యూర్ బేబీస్ ఏమైనా ఉంటే అట్లా కొంచెం డిలే అవ్వడం. కాకపోతే సాధారణంగా ఏంటంటే నార్మల్ కండిషన్స్లో 13 to 14 years వరకు అన్ని పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయండి. సో మనకు దేవుడిచ్చేది 2 sets, ఒకటి మిల్క్ టూత్ ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ టీత్ రావడం. థర్డ్ సెట్ అనేది ఏం లేదండి. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన ఫార్మేషన్ స్టేజ్లో, మన టీత్ మ్యూటేషన్ ఫార్మేషన్ స్టేజ్లో ఎక్స్ట్రా పనులు ఏమైనా రావచ్చు. అంటే పన్ను మీద ఒక పన్ను ఇంకోటి ఎక్స్ట్రా రావడం, అంటే నెంబర్స్ ఎక్స్ట్రా అండి, పన్ను వరుస తప్పని కాదు. కరెక్ట్ మనకు 32 పనులు విజ్డమ్ టూతో ఉన్నా కూడా కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా రావచ్చు. ఇట్ కుడ్ బి 2, 3 or 4. అది ఇప్పుడు నేను చూస్తే లాస్ట్ 5 yearsలో ఎక్కువ అవుతున్నాయి. ద రీజన్ కుడ్ బి మన జా సైజెస్ అనేది నేరో అవుతున్నాయండి. అంటే మనం మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాం, అన్ని వెస్టర్న్ న్యూట్రిషన్స్ వచ్చాయి, అందరూ యాక్టివ్గా ఉన్నారు, హైట్ అవన్నీ పెరుగుతున్నాయి, కానీ జా సైజెస్ పెరగట్లేదు. మెయిన్ అది మిస్ అవుతుంది కదండి. మనంతా సాఫ్ట్ డైట్ షిఫ్ట్ అయిపోయి ఎవ్రీథింగ్ ఇస్ ప్యాకేజ్డ్ ఫుడ్. సో మనం దీనికి ఎక్కువ బలం పెట్టట్లేదు. సో దాంతో వాళ్ళు పర్సనాలిటీ పొడుగు అవుతున్నారు, పెద్దగా అవుతున్నారు, కానీ జా సైజెస్ నేరో అవుతున్నాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న సోషల్ మీడియా అవేర్నెస్ కూడా అందరూ ఏంటంటే జా లైన్ స్ట్రేట్ అది బాగా ఇంపాక్ట్ వచ్చేసింది. సో మీరు బాగా నవ్వలే వరకు మీరు చూస్తే జాస్ పెద్దగా ఉంటాయి. అవును, కానీ ఇప్పుడు అంత వెస్టర్న్ కంట్రీస్ ఫ్యాషన్ అయిపోయి మనకు జాస్ వైడ్గా ఉండొద్దు, నేరోగా ఉండాలి. అది వాళ్ళ వాతావరణం, వాళ్ళ ఫుడ్ కండిషన్స్ బట్టి, వాళ్ళ జీన్ కండిషన్ బట్టి నేరో అండి. మనం ఏంటి యూరోపియన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం, షార్ప్ నోస్, షార్ప్ జాస్, ఇప్పుడు వెళ్ళి సర్జరీస్ చేయించుకుంటున్నారు. సో మన దాంట్లో మన ఫుడ్ కండిషన్స్, మన తినే ఆహారం, మన ఇండియన్ పాత కల్చర్ తీసుకుంటే అవర్ జాస్ ఆర్ వైడ్, మనది స్క్వేర్ ఫేస్. కరెక్ట్. మనం మార్పుతో వేరే వేరే ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి స్క్వేర్ ఫేసెస్ రావట్లేదు, నేరో వచ్చేసి టూత్కి స్పేస్ ఉండట్లేదు, అవి ఎక్స్ట్రా ఫార్మేషన్ అవ్వడం, వంకర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అనవసరంగా వేరే దేశాల వాళ్ళని ఫాలో అయ్యి మనం ఏరుకోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. చాలా ఇన్ఫ్లుయెన్స్ అండి, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్, నేను కొందరు వచ్చి నాకు డైరెక్ట్ ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని వచ్చి నాకు ఇలా కావాలని అంటారు. సో దిస్ ఈజ్ హార్డ్ ఫ్యాక్ట్ అండి. జనరల్గా ఐఎమ్ షూర్ ప్రతి ప్రాక్టీషనర్కి ఇది కంపల్సరీ వాళ్ళకు కూడా జరిగే ఉంటుంది. సో అప్పుడు మేము కూర్చోబెట్టి కొంచెం కౌన్సిలింగ్ చేస్తాను నేను. మీరు ఫోటో తీసుకొని వచ్చారు, ఆ ఫోటో అనేది యాక్యురేట్ ఫోటో అని కూడా కాదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానండి, ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని నేను ఆ ఫోటో ఎడిటర్తో నేను ఎలా అయినా చేసుకోవచ్చు, క్లిక్ ఆఫ్ ఎ బటన్ నా జా లైన్ మార్చేయచ్చు, పంటి కలర్ అన్ని మార్చేయచ్చు. సో మీరు చూసే సోషల్ మీడియా ఫోటోగ్రాఫ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ దట్ పర్సన్. అబ్సల్యూట్లీ అన్ని ఎన్హాన్స్డ్గా బ్యూటిఫుల్గా చేసినది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతమంది అండి, 1.3 billion పాపులేషన్లో ఒక్క ఫేస్ కూడా ఇంకో ఫేస్ మ్యాచ్ అవ్వదు. సో హౌ కెన్ ఎ టీత్ మ్యాచ్ విత్ అన్ అదర్ టీత్? సో వాళ్ళకి కూర్చోబెట్టి దెన్ మేము స్కాన్ చేసేసి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసేసి వితౌట్ ఎనీ ఫిల్టర్స్ వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసి, మీ టీత్ ఇలా ఉన్నాయి, మీకు ఇలా ఉంటే బాగుంటుంది, దిస్ ఈజ్ మై ఒపీనియన్, మీకు ఎలా కావాలో అని చెప్పేసి ఇట్స్ ఆల్వేస్ ఎ డిస్కషన్ అండి. సో అక్కడ బ్యారియర్ నేను బ్రేక్ చేస్తాను. చాలామంది డైరెక్ట్ వచ్చేసి నాకు ఇలా కావాలి అంటే నేను అబ్రప్ట్గా వాళ్ళని డిసప్పాయింట్ చేయను, అలా చేయరాదు అని. మనం పేషెంట్స్ కూడా వీ షుడ్ నాట్ లూజ్ అవర్ పేషెంట్స్. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యంగ్స్టర్స్ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను వాళ్ళకి అన్నీ చూపించేసి ఇలా 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 చేసుకుంటే మీకు బాగుంటుంది. అది కూడా మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. గో బ్యాక్, అది వెళ్ళి కూడా మళ్ళీ ఇంటర్నెట్లో వెళ్ళి చూడకండి.
రిలాక్స్ ఒక ఫ్యూ డేస్ థింక్ చేసి దెన్ యూ కమ్ బ్యాక్. ఎస్. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ కాంట్ సే, బట్ ఆఫ్ లేట్ చాలా వెరీ వెరీ డిమాండింగ్ కేసెసే వస్తున్నాయి మా దగ్గర, మాకు ఇలానే కావాలి అని. తప్పేం లేదండి దానిలో, కాకపోతే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసి ఇది మీకు ఇది కరెక్ట్ అని చెప్పాలి.